అక్కడ ఏమన్నా మీ తప్పులుంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అర్హతగల వారు ఉన్నారు, అక్కడ నివాసం గడుపుతూ ఉన్నారు. దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు పాపం ఎంతో రోడ్డు లేక కరెంటు లేక మరి జీవనం గడుపుతూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సింది ఉన్నది. ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ, జిల్లా పంచాయతీ అధికారి వెంటనే స్పందించి కలెక్టర్ గారితో చర్చించి పన్నులు ఇప్పిస్తే ఈ 30 తారీఖు లోపల వాళ్ళకి కరెంటు స్కీమ్ అనేది స్కీమ్ వినియోగపడుతుంది. లేదంటే ఆ స్కీమ్ వెళ్ళిపోయినాక మళ్ళా డబ్బులు ఎవరిస్తారనే సమస్య వస్తుంది. కాబట్టి మేము కలెక్టర్ గారిని ఈరోజు ఎట్లన్నా కలవాలనే ఉద్దేశంతో ఉదయం 9 గంటలకే కలెక్టర్ కార్యాలయం ముందు వచ్చి మరి మా పేదవారు, మా పార్టీ తరపులందరూ ఇక్కడ అన్నం లేక నీళ్ళు లేక ఉదయం లోగానే వచ్చి కూర్చున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీనికి స్పందించి వెంటనే న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం, మనవి చేస్తూ ఉన్నాం. లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేయడానికి సిపిఐ పార్టీ గత 5 సంవత్సరాలు ఏదైతే ఉద్యమాలు చేసిందో మళ్ళీ ఈ కరెంటు సౌకర్యం, రోడ్డు సౌకర్యం కల్పించే వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎడతెగని పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం చేస్తాం. చెప్పండి. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిషాన్ ఘాట్ గ్రామం అర్లీ ఈ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి నిరుపేదలు ఇల్లేసుకొని చీకట్లో కూర ముగాల మధ్యలో, పాముల మధ్యలో విక్కువిక్కుమైన జీవనం గడుపుతూ ఉన్నారు. ఈ కరెంటు రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఇంటి పనులు తీసుకోవాలని గత 4 సంవత్సరాలు 110 సార్లు ధర్నాలు చేయడం జరిగింది. 100 రోజుల పాటు ఇదే కలెక్టర్ కార్యాలయం నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పందన లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా స్పందించిన ముఖ్యమంత్రి గారు ఓకే అన్నాడు, సీతక్క గారు ఓకే అన్నారు, కానీ ఇంకా కొనికి రాలేదు. జిల్లా కలెక్టర్ గారికి కూడా జూలై 8 నాడు ఇస్తే కరెంటు డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ స్కీముల